రే వాడెవరో తెలుసా? పెద్ద లక్షాధికారులంట. మీ నాన్నేం లక్షాధికారి కాదురా, నీ జలసాలకి ఏం లక్షలు కూడా పెట్టి పోలా. ఇచ్చిన హోంవర్క్ ఏం చేయలేదు కానీ లక్షాధికారి అవుతా ఉంటా. లక్షాధికారి అమ్మా, సైకిల్ కొనాలంటే లక్షాధికారి అయి ఉండాలా? హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నెల్లూరు బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఆఫీస్. ఎవరు నువ్వు? దట్ ఈస్ డిటెక్టివ్ తెనాలి రామకృష్ణ. సార్, ఈ కేసు మాకు ఇచ్చండి సార్, త్వరగా సాల్వ్ చేస్తాం. మీకెందుకు టెన్షన్? ఇలాంటి కేసులు మేము చేయం సార్, వెళ్ళండి సార్. ఏం డిటెక్టివ్ నువ్వా? అమ్మో వీడా, మాకీ కసబ్ నాకేం తెలియదు సార్. రాకేష్ సార్, బాలాజీ నగర్ లో క్రైమ్ జరిగిందట, మనకు పెద్ద కేసు వచ్చేటట్టు ఉంది, పద వెళ్దాం. నెల్లూరులో మర్డర్ జరగడం ఏంటి? ఈ కేసు మనం టేకప్ చేస్తున్నాం. చూడు, ఒక డిటెక్టివ్ ఎప్పుడు డబ్బు కోసం పని చేయకూడదు. సార్ మాస్క్ వేసుకో ఉన్నాడు సార్. ఒక దొంగ ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాడి ముందు అంత డబ్బు ఉన్నా కూడా వాడు ₹1,00,000 ఎందుకు తీసుకుంటాడు? మొన్న బాలాజీ నగర్లో రాబరీ జరిగింది కదా, సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేయమన్నాను. చెక్ చేసావా? హంతకుడిని పట్టుకోవడం చేత కానప్పుడు ఇలాంటి అమాయకుల్ని ఇరికిస్తారా? నువ్వెవరు మాకు చెప్పడానికి? హంతకుడు ఎవరో అమాయకుడు ఎవరో? ఆ రోజు ఏం జరిగిందో చెప్తావా?